ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే అడగగానే టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి, మీరు ఎంత కడతారు? టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక నిమిషం థ్యాంక్ యూ. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బుల్ని నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి, మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. భూమియా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ. No politics,